చెట్లకు ఏదైనా బీమార్లు వస్తే యాపాకు దంచి నీళ్ళల్లో కలిపి కొడితే ఎమ్మట తక్కువయ్యేది. పసుపు యాప చిగుర్లు నూరు కొందింటారు కొందరు పెయ్యికి మంచిదని. యాపకాయలకెళ్ళి నూనె తీసి కొన్ని తీర్ల మందులు కూడా తయారు చేస్తుంటారు. ఇప్పుడంటే బ్రష్లు కానీ ఏన్కట్ సంది పండ్ల పుల్లంటే యాప పుల్లే. బ్రష్ టంగ్ క్లీనర్ రెండు అదే. గిన్ని తీర్ల ఫాయిదా. ఇక ఈ టైంలో అందరు చూసేది కాయి చేసేది యాప పువ్వు. కానీ ఉగాది పచ్చడి చెయ్యాలంటే చింతపండు, మామిడికాయలు, బెల్లం, ఇంత ఉప్పు, కారం దొరికేటట్టున్నాయి గాని యాప పువ్వు అయితే బంగారం అయిందుల్లా. ఏడ చూసినా చెట్లకు అగుపడతలేదు. మరి లెక్కకైతే ఈ టైంకు యాప చెట్లు నిండారా పువ్వు తోటి నిగనిగా కనబడుతుండే. ఇప్పుడేమో ఆకులు ఎండిపోయి గిట్లున్నాయి. దర్వాజాలకు 2 కొమ్మలు చెక్కుదామన్నా మంచిగుండేటట్టు లేదబ్బా. చెట్టు రుచులలో వేప పువ్వు అనేటువంటిది ఒకటి. వేల వేప చెట్లను మేము పరిశీలించినాం, ఎక్కడ కూడా ఒక పూత ఇప్పటి వరకు రాలేదు. షడ్రుచులంటే యాప పువ్వు వేస్తేనే కదా. మరి ఇట్లా ఎందుకు అవుతుందంటే ఒక ఫంగల్ డిసీజ్ అది. సో దాని డిసీజ్ పేరు ఏంటంటే డైబ్యాక్ డిసీజ్ అంటారు దాన్ని. వేప చెట్టు యొక్క కొమ్మల యొక్క చివర్లు ఎండిపోయి సో మనకు పూత అనేది రాకపోవడం. యాపలకు బీమార్ వచ్చి కొమ్మలు ఎండిపోయి మళ్ళా ఇగురు పెడతలేవట. నిన్నయాల కొత్తకొచ్చిందేం కాదు, 4-5 ఏండ్ల సంధి చూస్తూనే ఉన్నాం. అయితే నీళ్లు మంచిగా పెడితే కొన్ని చెట్లు కోలుకుంటున్నాయి ఆడాడా. పండుగ యాళ్ళ పూత కరువయ్యే వరకు జరంత నారాజు అవుతున్నారంతా. ఇదే ముచ్చట అయ్యవార్లను అడిగితే వేప దొరకకపోయినా ప్రత్యామ్నాయం వేప అంటే చేదు. ఈ చేదు దేనిలో ఉంటుందో మనకు తెలుసు. దాన్ని మనం ఆరో రుచిగా చేర్చుకోవచ్చు. మరి మీ ఏరియాలో ఎట్లున్నదో గాని ఉగాదికి యాప పువ్వు దొరికితే మా భాగ్యం అనుకునే కాలం వచ్చిందబ్బా.